జరగలేదు. ఎందుకనంటారు? అటువంటి అప్రోచే లేదు అసలుకి. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఒక మౌలికమైన మార్పు ఏంటని చెప్పంటే, గత ప్రభుత్వం ఏమో ఒక సెంటర్ కేవలం సీఎం లేకపోతే ఆయన సలహాదారుడు చుట్టూ నడిచిందంతా. ఈ ప్రభుత్వం ఏదని చెప్పంటే ఒక టీం వర్క్లో ప్రయత్నం చేస్తుంది, దాన్ని తప్పట్టట్లేదు. అంటే కలెక్టర్కి దిశానిర్దేశం ఇస్తున్నారు, తప్పలేదు. కానీ ఏం దిశానిర్దేశం ఇస్తున్నావు? ఇప్పుడు రోడ్లకు సంబంధించి ఎక్కడ గుంటలు ఉంటాయి వీళ్ళేదన్నావు, దానికి కావాల్సిన ప్రణాళిక సంబంధించి చేశానని చెప్పాను. కానీ ఈ 3 ఏళ్ళలో ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది? అది చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఆదేశాలు ఇచ్చామండి, ఈ సంవత్సరం పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఇచ్చాము. మన రిజల్ట్ చెప్పారు ఎవరు లోకేష్ గారు ఏమని చెప్పారు, ఈ సంవత్సరం ఇంత పర్సెంట్ వచ్చింది, రైట్, గుడ్, ఎవరు కాదన్నారు. అలా నువ్వు ప్రతి విషయంలో ఉదాహరణకి వ్యవసాయం ఉంది, లేకపోతే ఇండస్ట్రీ ఉంది, లేకపోతే చేతి పని వాళ్ళు ఉన్నారు, ప్రతి జిల్లాకి ఎంతమంది ఉన్నారో కేటగిరీ తీసి ఆ జిల్లాకు సమగ్రమైన ప్రణాళిక తీసుకుంటే అప్పుడు క్లారిటీ ఉంటుంది ప్రభుత్వానికి. ఎస్, మేము రాకముందు ఈ పరిస్థితి ఉంది, మేము వచ్చింది ఈ పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడేం జరుగుతుంది సార్, ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం అనుకూలమైన మీడియాలో కొన్ని విషయాలు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాయి. దానివల్ల ఈ ప్రభుత్వానికి నష్టం. ఏ ప్రభుత్వం అయితే సెలవు డబ్బా కొట్టుకుంటుందో అది ఆ ప్రభుత్వానికి నష్టం. అంటే వాస్తవాలు ప్రజలకు తెలియకోకుండా మేము మభ్యపరచగలుగుతున్నామని చెప్పినటువంటి మాయలో కానీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఉంటే అది ఆ ప్రభుత్వానికి నష్టం. ఇది ఇప్పుడు ఆ ధోరణి ఎంతో కొంత ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దీని పట్ల అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఈ ప్రభుత్వం కూడా. సార్ మరి ఏదైతే మరి 10th క్లాస్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం, ఏం సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు 10th క్లాస్ రిజల్ట్ మాత్రం మంచిగా వచ్చిన మాట వాస్తవమే, దానికి ప్రభుత్వం పెట్టిన ఎఫర్ట్ కూడా వాస్తవమే. అయితే అది ఒకటి సరిపోదు. ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పంటే, రాష్ట్రంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎవరి యొక్క చేతుల్లో ఉన్నాయి? ఆల్మోస్ట్ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు ఒక పక్కన ప్రభుత్వంలో ఉంటూ మొత్తం ప్రభుత్వానికి సంబంధించేటువంటి స్కూల్స్ని బాగు చేసి డెవలప్ చేస్తారని ఎలా నమ్మగలుగుతాం? ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు, విద్యను వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో.